TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. గుర్తుంచుకో ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గుర్తుంచుకో ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే అలాగే మన వార్డు వచ్చేసి రెండో వార్డు అది గ్రౌండ్ గుర్తు ఓటేసి గెలిపించగలని కోరుతున్నాను. వార్డు నెంబర్ ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే. అవి నేను కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ చేసిన అందరి సహకారంతో ఇద్దరు ఉంటే ఆగమవుతుంది, ముగ్గురు మధ్యలో ఆగమవుతుంది, ఎవరెవరు వేస్తారు మళ్ళీ ఇద్దరు ఆగమవుతారని చెప్పి అందరూ చెప్పడంతో నేను ఏదో ఒక ఇద్దరు కలిసిమెలిసి ఒకటయ్యి చేయాలని చెప్పి గ్రామస్తులందరూ కోవడంతో నేను విత్డ్రా చేసుకొని ఒక ఎత్తువాడికి వేసిన. ఎత్తువాడికి ఎందుకు వేసిన నేను సంపాదించడానికి రాలి, నువ్వు రాజకీయ సంపాదనలు సేవ చేయడానికి వచ్చాను. నేను నా ఫస్ట్ కర్తవ్యము ఒకటి ముఖ్యము, గుడి కావాలి నాకు. ఒకటి 11 kV ఇళ్ళ నుంచి వెళ్ళి ఒక 40 సంవత్సరాల నుంచి ఉంది, ఒక 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక 100 సార్లు అయిపోయింది. అవసరమైతే సచ్చనే పోతాను చెప్పినా కానీ దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకుంటారు తీసుకుంటారు. అది ఫస్ట్ దాన్ని ఇవి ఎన్నికలు అయిపోగానే ఫస్ట్ దాని గురించి పోరాడతా. మన సెకండ్ ఇంకోటి చందుపట్ల నుంచి రాయేదాకా రోడ్డు ఉంటే బస్సు కంపల్సరీ పిల్లలకు వస్తుంది. చిన్నపిల్లలు మీరు పొద్దున చూడండి ఒకసారి ఒక్కసారి చూడు, మొత్తం వాళ్ళు ఎక్కితే పిల్లలు ఆటోలు ఎక్కితే మొత్తం ఒక మనం అనేది తప్పు మాడదు కానీ బండ్లు ఇచ్చుకొని పిల్లలకి మొత్తం ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. అది కూడా బస్సు గురించి రోడ్ చేస్తే బస్సు కంపల్సరీ వస్తుంది పిల్లలకు. ఒకటి మళ్ళీ ఇక్కడ పిచ్చకొండల ఇంటి దగ్గర సీసీ రోడ్ లేదు, అండర్ డ్రైనేజ్ లేదు. వర్షం వస్తే ఉన్న నెల రోజులు వాళ్ళ ఇబ్బంది నేను చూడలేని పరిస్థితులు ఉంది. అంత ఘోరం ఉంది. మట్టి వహించుదామంటే అంత మట్టి ఎక్కడి నుంచో మనం వహించలేని పరిస్థితి ఉంది. అదంతా చాలా ఇబ్బంది ఉంది. అందరు గమనించి మంచి యువకుడిని, మంచి యువకురాలు మంచి చదువుకున్నామని ఆమె అండని గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం వల్ల ఈ కేసీఆర్ నుంచి రాయి దాకా పోదామంటే పానం అడి చేతులు ఉంటున్నాయి. చెట్లు గవర్నమెంట్ పెడుతుంది, మొత్తం సైడ్ పెట్టాలి, మొత్తం దగ్గర పెడితే మొత్తం చెట్లు దగ్గరికి అయిపోయి బండ్లు పోతుంటే కరెంట్ వస్తలేదు, ఎదురుగా బండి కావట్లేదు, పక్క బండి కావట్లేదు. ఆ చెట్లు కూడా తీసేస్తా. కేసీఆర్ నుంచి కునూరు వరకు లైట్లు ఉంగరబాలేళ్ళు సొంత ఖర్చుతో నీళ్ళతో ఎంపీటీసీ శివానంద్ వేయించినాక ఆ చెట్లు సైడ్ పని చెట్లు పెట్టడం వల్ల ఏమైతే పైకి పెరిగి ఆ తీయలు కలుకొని ఆ లైట్లనే ఎగిరిపోతున్నాయి. లైట్లనే ఎగిరిపోయినప్పుడు ఎవరైనా ఏం చేయాలంటే ఎవరు చెట్లు కొడతాడు, ఆ చెట్లు భూమి అని తిడతాడు అని చెప్పి అందరూ భయపడుతారు. పక్క భూమితో నీళ్ళు బట్టి పెట్టుకోవాలని చెప్పి ఆ చెట్లు కొట్టలేక ఆ తీయలకు అనుకుని లైట్లు బంద్ అయిపోతున్నాయి. అది కూడా తక్షణం మమ్మల్ని గెలిపించాక తెల్లారే మరుసటి రోజే గ్రామ అభివృద్ధిని ప్రతి క్షణము అందుబాటులో ఉండి అభివృద్ధికి తోడ్పడతామని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు కేసార గ్రామం నుంచి మా మిసెస్ అయిన కమ్మగాని మనోహర, వైఫ్ ఆఫ్ నరసింహ, సర్పంచ్ అభ్యర్థిగా అన్ని పార్టీల మద్దతుతోటి అందరి అభిమానాలతోటి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. గతంలో కూడా నేను 2014 మా మిసెస్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ వచ్చి కంపల్సరీ ఆ టైం ఓడిపోయినా కాబట్టి ఈరోజు నువ్వు సర్పంచ్గా చేయాలని అందరి మన్ననలతో ముందుకు వెళ్తున్నాను. అలాగే గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమం మన సోషల్ మీడియా యాక్టివిటీస్ అయినా ఏదైనా ఎవరికైనా ఆపద ఉన్నా ఇప్పటి వరకు కూడా సహాయం చేసుకుంటూ వస్తున్నాను. ఇక ముందు కూడా మన సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో గెలిపించి ముందుకు తీసుకెళ్తే ఇంకా విలేజ్ని అత్యంత మంచిగా డెవలప్ చేసి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నాము. అలాగే కొంతమంది ఏంటంటే వేరే దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది, ఏది ఉన్నా వ్యక్తిని నమ్మాలి. వ్యక్తిని నమ్మి ముందుకు పోతే మనం సరైన సమయంలో ప్రతి ఒక్కరికి సరైన నిర్ణయం తీసుకొని అందరికీ అందుబాటులో ఉంటాను. కాబట్టి ఒకసారి ఆలోచించి నాకు వచ్చిన సీరియల్ నెంబర్ 1 మీద 1 ఉంగరం గుర్తు వచ్చింది. కావున గ్రామ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు అందుబాటులో ఉంటారో ఆలోచించి దాని మీద అవగాహన చేసుకొని ఓటేసే ముందు ప్రతిసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఏదో అందరూ బయటికి వచ్చి ఇది అదే అని పుకార్లు చెప్పడం బాగా జరుగుతుంది. ఒక వ్యవస్థను ఎప్పుడు తప్పు పట్టదు. ఒక వ్యక్తిని చూసి ఓటేసి సరైన వ్యక్తి కాదని ఆలోచించండి. మీకు గతంలో కూడా తెలుసు, ఇద్దరు క్యాండిడేట్ని ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. ఎందుకంటే మా భార్య ఎంఏ సోషలిజం చేసింది,
మాట్లాడడానికి ఉంది, అన్ని విధాల అర్హతలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నేను సర్పంచ్ ఎలక్షన్లో ముందుకు వచ్చాను. కాబట్టి కొంచెం ప్రజలందరూ నా యందు దయతలిచి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపారని కోరుచున్నాను. కేసారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు కమ్మగాని మనోహర, వైఫ్ ఆఫ్ నరసింహ. నేను కేసారం గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఎంఏ సోషల్ చేశానండి. నేను ఈ ఊరికి సేవ చేయాలనే దృక్పథంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాను. నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు కాబట్టి ప్రజలందరూ తమ ఆశీర్వదించి నాకు ఉంగరం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను. నేను సర్పంచ్ గెలిపిస్తే నేను ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఏ సహాయం కావాలన్నా ప్రతి దానిలో ముందుంటానని మరీ కోరుతున్నానండి.